129వ కీర్తన మొదటి వచనం. ఇశ్రాయేలు ఇట్లనును నా యవ్వన కాలము మొదలుకొని. ఇశ్రాయేలు ఏమంటున్నాడు? నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు. నా యవ్వన కాలం నిన్న కాదు మొన్న కాదు, నా యవ్వన కాలము నుండి, నా చిన్నతనము నుండి పగవారు ఏం చేశారు? నాకు అధిక బాధలు కలుగజేయు. పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. 2 పర్యాయాలు అంటున్నాడు. నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగ చేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. యవన కాలము నుండి ఇప్పుడు దాకా బాధపడుతున్నా. నీ వయసు ఎంతో? ఎప్పుడు మొదలు పెట్టారో నీ మీద పగవారు? పగ ఎంతకాలం నుండి? త్రాచుపాములో పగ ఎంతకాలం నుంచి ఉంటుంది? లేదా విషం ఎంతకాలం నుండి ఉంటుంది? పాము ఎప్పుడుందో? పాము పుట్టినప్పటి నుండి అందులో విషం ఉంది. విషముంది కాబట్టే బుసలు కొడుతుంది. విషముంది కాబట్టే కాటు వేసి విషాన్ని దించి ప్రాణం పోయేలా చేస్తుంది. అంతకంటే భయంకరుడు సాతాను. అలాంటి భయంకరులు శత్రువులు, అలాంటి భయంకర నైజము స్వభావము కలిగిన వారు నీ పగవారు. నీ మాట ఇష్టం ఉండదు, నీ పాట ఇష్టం ఉండదు, నీ ప్రార్థన ఇష్టం ఉండదు, నీ పని ఇష్టం ఉండదు, నీ పిల్లలంటే ఇష్టం ఉండదు. నీ ఇల్లు చూస్తే అసూయపడతారు, నీ వస్త్రాలు చూస్తే అసూయపడతారు. యోసేపు గారి వస్త్రాలు చూచి అసూయపడిన అన్నలు వస్త్రాన్ని చించివేసేశారు. యోసేపు యొక్క వరాన్ని చూచి అసూయపడిన సోదరులు అమ్మివేశారు, గుంటలో పారవేశారు, వెక్కిరించారు, హేళన చేశారు, అపహాస్యము చేశారు. కానీ జయించింది యోసేపు గారా? యోసేపు యొక్క పగవారా? దావీదు జయించాడా? పగవాడుగా మారిపోయిన సౌలు జయించాడా? దేవుని బిడ్డలకు జయము. నీ పక్షముగా దేవుడున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. అందుచేతనే జయమే బ్రతుకెల్లా, ఇక అపజయమే కల్లా. మరణాత.